ఇంక ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఏమొస్తున్నాయంటే, అరేంజ్ మ్యారేజ్ అయితే ఓకే, పంతులు గారు ఉంటారు, లేకపోతే చర్చ్ ఫాదర్ ఉంటారు, లేకపోతే ముస్లిమ్స్కి పెద్దలు ఉంటారు. వాటికి సంబంధించి ఫొటోస్ ఇస్తాము, మాకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, అది పెద్ద ఇష్యూ అనిపించడం లేదు. మేము చదువుకోలేదు, ఇంకోటి ఏంటంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము ఎవరికి తెలియకుండా, ఇలాంటి వాటికి ఏం చేయాలని అడుగుతున్నారు. చదువుకోకపోతే దానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, 10th మార్క్ లిస్టే పెట్టాలని రూల్ ఏం లేదు, మన ఐడి ప్రూఫ్స్ ఇచ్చి చేయించుకోవచ్చు. ఇంకా లవ్ మ్యారేజ్ అంటారా, అది మనం ఎలాగైనా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము, ఈ రోజులు అందరు చేయించుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లమే లేదు. ఎవరో ఒక ముగ్గురిని సాక్షులను తీసుకెళ్ళి మీరు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుంది. మేము మా పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నప్పుడు విత్ స్లాట్ బుకింగ్తో కూడా కలిపి మాకు మొత్తం 2000 అయిపోయింది. కానీ ఇప్పుడు 2000 అవ్వట్లేదంట, 3000 అడుగుతున్నారు కొన్ని చోట్ల 4000, కొన్ని చోట్ల 6000 దాకా కూడా అడుగుతున్నారని చెప్పి నాకు నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. దగ్గుతా కొట్టకపోతే సొంటి కూడా పెరమే, లేట్ అయినా పర్లేదు అని అనుకుంటే సచివాలయం ఈ బెస్ట్ ఆప్షన్. మనకు అప్పటికప్పుడు కావాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళొచ్చు.